హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య యుద్ధం ప్రారంభమైనట్టు మనకి సమాచారం వస్తుంది. పాకిస్తాను డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రారంభించామని చెప్పి పత్రికాముఖంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ గారు తెలియచేయడం జరిగింది. అసలు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం ఎందుకు నెలకొంది, దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మన అందరికీ తెలిసిన విషయమే, అసలు ఈ తాలిబాన్ల వారిని పెంచి పోషించింది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ ప్రభుత్వం వారు 1990-92లోని ఈ తాలిబాన్లు అనే సంస్థను, ఇది ఒక అతి పెద్ద ఉగ్రవాద సంస్థగానో లేదంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడే సంస్థగా దాన్ని పెంచి పోషించడం జరిగింది. ఆ తరువాత జరిగిన కొన్ని పరిస్థితుల వలన అమెరికా ప్రభుత్వానికి తాలిబాన్లకి మధ్య విరోధం ఏర్పడడం జరిగింది. ఈ విరోధంలో చాలా వరకు పాకిస్తాను అమెరికాకి సహకారాలు అందించడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్కి తాలిబాన్లకి మధ్య శత్రుత్వం అనేది ప్రారంభమైంది. ఇక రెండో విషయం ఏంటంటే, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక సరిహద్దు రేఖ ఉంది. దాన్ని డ్యూరాన్ లైన్ అంటారు. ఈ డ్యూరాన్ లైన్ అనేది ఇప్పుడు బ్రిటిష్ వారు పరిపాలన సాగించేటప్పుడు ఆ రెండు దేశాలకి డ్యూరాండ్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఈ రేఖను సృష్టించడం జరిగింది. ఇక్కడ ఈ రేఖ చాలా పెద్దది. అంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య బోర్డరు దాదాపు 2700 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత సుదీర్ఘమైన సరిహద్దు ఉండడం వల్ల ఇక్కడ రెండు దేశాలు సంబంధించిన సైన్యాలు సరిహద్దు రేఖ వెంబడ అటు ఇటు మోహరించి చాలా వరకు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ డ్యూరాన్ లైన్నే సరిహద్దుగా గుర్తించాలని చెప్పి వాళ్ళు కోరుతుంటే, ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరాన్ లైన్ని సరిహద్దుగా గుర్తించడానికి నిరాకరిస్తుంది. ఇది ఒక ప్రధాన కారణం. అసలు ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరాన్ లైన్ ఎందుకు గుర్తించట్లేదంటే, ఈ డ్యూరాన్ లైన్ వెంబడి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ప్రొవిన్స్ ఉంది. ఈ ప్రొవిన్స్లోని ఫంతూస్ అనే ఒక గిరిజన తెగ చాలా ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఈ ఫంతూస్ అనేవారు పూర్తిగా తాలిబాన్లకు సంబంధించిన ఒక గ్రూప్ కింద మనం అనుకోవచ్చు. దీనితో వీళ్ళంతా మా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతాము, మాది ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాని పఖ్తూనిస్తాన్ అనే దిశగా వాళ్ళు వేర్పాటువాదాన్ని భారీ ఎత్తున నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఈ ఫంతూస్ తెగలకు సంబంధించి ఒక సంస్థను వారు స్థాపించారు. ఆ సంస్థే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ అంటారు. ఈ టీటీపీ ఒక ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనే కాకుండా పాకిస్తాన్లోని చాలా స్థావరాల మీద చాలా వరకు ఈ దాడులు చేస్తూ ఉంది. ఇంతవరకు పాకిస్తాను ఈ దాడులన్నింటినీ మేము సహించాము, ఇక మా సహనాన్ని పూర్తిగా కోల్పోయాము, ఈ ఉగ్రవాద సంస్థని ఖచ్చితంగా మట్టుబెడతాము అని చెప్పి ఈ యుద్ధాన్ని సుదీర్ఘకాలం మేము మొదలు పెడుతున్నాము అని పాకిస్తాన్ రక్షణ మంత్రి తెలియచేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న భేదాభిప్రాయాలు ఏమిటంటే, ఈ టీటీపీ సంస్థ అనేది పూర్తిగా తాలిబాన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న సంస్థ. వీళ్ళకు సంబంధించిన స్థావరాలన్నీ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నాయని పాకిస్తాన్ ఆరోపించడం జరుగుతుంది. కానీ ఆఫ్ఘనిస్తాను ఈ టీటీపీ సంస్థ అనేది పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించిన అంతర్గత వ్యవహారం, మాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు, అది వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవాలి తప్ప
దానికి ఆఫ్ఘనిస్తాన్ నిందించడం అనేది చాలా పొరపాటని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం దీన్ని సాకుగా చూపించి ఆఫ్ఘనిస్తాన్లోని ముఖ్యమైన పట్టణాలైనటువంటి కాబూల్, కాందహార్ వీటన్నిటి మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లోనే చాలా వరకు రెండు వైపుల నుంచి ప్రాణ నష్టం, అదేవిధంగా చాలామంది గాయాలు తగిలాయి. ఇక్కడ ఎవరు ఎంతవరకు నష్టపోయారు అనేది ఎవరికి నచ్చిన ఫిగర్లు వాళ్ళు ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో స్పష్టమైన నెంబర్లు అయితే మనకి ఇంకా బయటకు రాలేదు. కానీ ప్రస్తుతానికైతే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ టీటీపీ స్థావరాల మీద చాలా భారీ ఎత్తున దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. కానీ అదే విధంగా తాలిబాన్ కూడా మేము కూడా వాళ్ళ మీద భయంకరమైన దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతం ఇది టీటీపీకి పాకిస్తాన్కి సంబంధించిన విషయం కాదు. ప్రస్తుతం ఇది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య జరిగే యుద్ధంగా ఇది తయారైంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోని పాకిస్తాన్ మా మీద దాడులు చేస్తే మేము ప్రతిస్పందనగా మేము కూడా పాకిస్తాన్ మీద భారీ ఎత్తున దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు, అసలు పాకిస్తాన్ కానీ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళని ఎదుర్కొనే బలగం ఏమైనా ఉందా అని. కాబట్టి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఈ గెరిల్లా యుద్ధంలో చాలా బాగా ఆరితేరిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఈ గెరిల్లా యుద్ధం అమెరికా మీద చేయడం జరిగింది. చివరికి అమెరికా లాంటి అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి కలిగిన దేశమే ఈ తాలిబాన్లకి లొంగిపోయి ఆఫ్ఘనిస్తాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఖాళీ చేసి అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ మీద ఆయుధాలు లేకపోయినా వాళ్ళకి అత్యంత శక్తివంతమైన ఈ గెరిల్లా యుద్ధం అనేది వాళ్ళకి బాగా తెలిసిన విద్య. కాబట్టి ఈ గెరిల్లా యుద్ధాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పాకిస్తాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉన్నది. కాకపోతే భవిష్యత్తులో ఈ యుద్ధం అనేది కొనసాగుతుందా, లేదంటే ఈ అరబ్ దేశాలకు సంబంధించిన కొన్ని దేశాలు ఆల్రెడీ ఇద్దరి మధ్య సంధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి సఫలీకృతమయ్యి రెండు దేశాలు కాల్పుల విరమణకి వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.